గంగతో సహా అన్ని నదులు ఎక్కడో చోట కలుస్తాయి. అంటే నదులన్నింటికి ఎక్కడో ఒక చోట సంగమం ఉంటుంది. అన్ని నదులకు వాటి స్వంత సంగమ ప్రాంతాలు ఉన్నాయి. అయితే వీటన్నింటిలో త్రివేణి సంగమానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గంగా, యమున, సరస్వతి అనే 3 నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఈ 3 నదులు ప్రయాగ్‌రాజ్‌లోని సంగం వద్ద కలుస్తాయి. దీంతో ఈ ప్రయాగ్‌రాజ్ ఒక యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచింది. ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న గంగా, యమున, సరస్వతి సంగమం ప్రదేశం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. హిందూ సంస్కృతిలో గంగా, యమున నదుల తర్వాత సరస్వతి నదికి అత్యంత ప్రాధాన్యత ఉంది. హిందూ మతంలో అన్ని పుణ్యక్షేత్రాలు నదుల ఒడ్డున ఉన్నాయని నమ్ముతారు. ఇందులోనూ 3 నదులు కలిసే ప్రదేశానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈ 3 నదుల కలయికను ప్రయాగరాజులో చూడొచ్చు. ప్రయాగరాజులోని త్రివేణి సంగమం వద్ద గంగా, యమున నదులు విడివిడిగా కనిపిస్తాయి. 2 నదుల నీరు కలిసే చోట రంగు తేడా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ మిళితమై ఉంటుంది. అందుకనే ప్రయాగ తీర్థయాత్రల రాజుగా పరిగణించబడుతుంది. మహాకుంభమేళ, కుంభమేళ, అర్ధకుంభమేళ వంటి కార్యక్రమాలలో ఎవరైతే త్రివేణి సంగమంలో స్నానం చేస్తారో వారు మోక్షాన్ని పొందుతారని నమ్మకం. మహాకుంభమేళ, కుంభమేళ, అర్ధకుంభమేళ సమయంలో చేసే ఒక స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అది రాజస్నానం. మహాకుంభమేళ, కుంభమేళ, అర్ధకుంభమేళ సమయంలో వివిధ ఆకారాలకు చెందిన సాధువులు ప్రయాగరాజులోని త్రివేణి సంగమం వద్ద రాజస్నానం చేయటానికి వస్తారు. మహాకుంభమేళ, కుంభమేళ, అర్ధకుంభమేళ సమయంలో ఆకారాలు సాధువులు బంగారు, వెండి పల్లకీలు, ఏనుగులు, గుర్రాలపై కూర్చుని నదిలో స్నానం చేయడానికి వస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ శక్తిని, కీర్తిని ప్రదర్శిస్తారు. అందుకనే ఈ స్నానాన్ని రాజయోగ స్నానం లేదా రాజస్నానం అంటారు. కుంభమేళ సమయంలో గ్రహాలు, నక్షత్ర రాసుల ప్రత్యేక స్థానం కారణంగా నదిలోని నీరు అద్భుతంగా మారుతుంది. గ్రహాలు, రాసులు శుభస్థితిలో ఉన్నప్పుడు రాజస్నానం చేస్తారు. ఇలా స్నానం చేయటం వల్ల అన్ని పాపాలు నశించి ఆత్మశుద్ధి పొంది మోక్షం వైపు పయనిస్తుందని నమ్మకం. 2025లో ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళ సందర్భంగా వివిధ ఆకారాలకు చెందిన ఋషులు, సాధువులు సమావేశం కానున్నారు.